Himanjali. Today we are going to discuss about stimming. స్టిమ్మింగ్ అంటే ఏంటంటే పిల్లలు రిపీటెడ్ మూమెంట్స్ లేకపోతే సౌండ్స్ చేస్తుంటారు. దట్ హెల్ప్స్ టు కామ్ ఆర్ హ్యాపీ ద బ్రెయిన్ ఆఫ్ ద చిల్డ్రన్. సో ఇందులో చాలా టైప్స్ ఉంటాయి. మెయిన్గా 5 టైప్స్ ఉంటాయి. విజువల్ స్టిమ్మింగ్, ఆడిటరీ స్టిమ్మింగ్, టాక్టైల్ స్టిమ్మింగ్, ఓరల్ స్టిమ్మింగ్, నెక్స్ట్ మూమెంట్ స్టిమ్మింగ్. మనం మూమెంట్ స్టిమ్మింగ్లో పిల్లలు ఒకలాంటి స్టిమ్ చేస్తుంటారు, విజువల్లో ఒకలాంటి సైన్స్ అండ్ సిమ్టమ్స్ చూస్తూ ఉంటాము. అలా 5 టైప్స్ ఆఫ్ స్టిమ్మింగ్లో పిల్లల బిహేవియర్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టిమ్మింగ్స్ని వాళ్ళు ఎగ్జిబిట్ చేయడం అనేది మనం చూస్తూ ఉంటాము. అసలు స్టిమ్మింగ్ ఎందుకు చేస్తారంటే పిల్లలకి సెన్సరీ నీడ్ ఉంటుంది. సో ఆ సెన్సరీ నీడ్ని సాటిస్ఫై చేసుకోవడం కోసం స్టిమ్మింగ్స్ చేస్తుంటారు. ఇంకా ఆటిజం పిల్లల్లో ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయలేరు కాబట్టి సో హ్యాపీ అయినా, ఎగ్జైట్ అయినా, డిప్రెస్ అయినా, లేకపోతే వాళ్ళకి యాంగర్ వచ్చినా వాళ్ళు ఏం చేస్తుంటారంటే హ్యాండ్ ఫ్లాపింగ్స్ చేయడము, ఇలా స్టిమ్మింగ్స్ ద్వారా కొన్ని ఎమోషన్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంటారు. నెక్స్ట్ ఇంకా వాళ్ళకి బ్రెయిన్ కామ్ చేసుకోవడం కోసము వాళ్ళు అలాంటి అటెన్షన్ సీకింగ్ కోసం కూడా అలాంటి సీకింగ్స్ అనేది చేస్తూ ఉంటారు. నెక్స్ట్ కమ్ టు ది సైన్స్ అండ్ సిమ్టమ్స్. ఇప్పుడు ఒక్కొక్క టైప్లో మనం పిల్లలు ఎలా బిహేవ్ చేస్తారో ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ మూమెంట్ స్టిమ్మింగ్. మూమెంట్ స్టిమ్మింగ్ అంటే ఏంటంటే ఎక్కువ పిల్లలు మూమెంట్ స్టిమ్మింగ్ ఉన్న వాళ్ళు ఊగుతూ ఉంటారు, లైక్ హ్యాండ్స్ ఊపుతూ ఉంటారు, అంటే అన్వాంటెడ్ రిపీట్ మూవ్స్ చేస్తుంటారు హ్యాండ్స్ని, లైక్ రాకింగ్ మూమెంట్స్ చూస్తుంటారు. వాళ్ళు నడిచేటప్పుడు కూడా ముందుకు వెనక్కి ఊగుతున్నట్లు ఫుట్ని అట్లా పెట్టి ఊగుతూ నడవడము, ఇలాంటి రాకింగ్ మూమెంట్స్ నోటీస్ చేస్తాం. హ్యాండ్ ఫ్లాపింగ్ నోటీస్ చేస్తాము, స్పిన్నింగ్ మూమెంట్స్ నోటీస్ చేస్తాము, అన్వాంటెడ్ అన్కంట్రోల్డ్ జంప్స్ నోటీస్ చేస్తాం. ఇవన్నీ కూడా మూమెంట్ స్టిమ్మింగ్ కిందకి వస్తుంది. నెక్స్ట్ కమ్ టు ద ఆడిటరీ స్టిమ్మింగ్. ఆడిటరీ స్టిమ్మింగ్ అంటే ఏంటంటే ఎక్కువ సౌండ్స్ వినలేరు, లైక్ మిక్సీ సౌండ్స్ కానీ లేకపోతే బయట వెళ్తున్నప్పుడు వెహికల్ సౌండ్స్ ఇలాంటివి వచ్చినా వాళ్ళు ఇయర్స్ క్లోజ్ చేసేసుకోవడం లాంటిది మనం నోటీస్ చేస్తూ ఉంటాము. సో ఇది ఆడిటరీ స్టిమ్మింగ్లో మనం చూసే సైన్స్ అండ్ సిమ్టమ్స్ అనమాట. నెక్స్ట్ కమ్ టు ద విజువల్ స్టిమ్మింగ్. విజువల్ స్టిమ్మింగ్లో ఏంటంటే పిల్లలు ఎక్కువ సైడ్ సీకింగ్ చూస్తుంటారు, లేదంటే రొటేటరీ ఆబ్జెక్ట్స్ని ఎక్కువ చూస్తుంటారు. ఇప్పుడు ఒకవేళ ఫ్యాన్ తిరుగుతుంది అనుకో ఫ్యాన్ సైడే చూడడము, లేదంటే వాళ్ళకి ఏదైనా కొంచెం రొటేటరీ ఆబ్జెక్ట్స్ లైక్ ఏది బయట కనిపించినా దాని వైపే వాళ్ళ సీయింగ్ అనేది ఉంటుంది. లేకపోతే మాట్లాడేటప్పుడు కూడా, లేకపోతే వాళ్ళు సిట్టింగ్లో ఉన్నప్పుడు కూడా సైడ్ సీకింగ్ అంటే సైడ్కి చూడడము అలాంటిది మనం ఎక్కువ చూస్తూ ఉంటాం విజువల్ స్టిమ్మింగ్లో. నెక్స్ట్ కమ్ టు ద ఓరల్ స్టిమ్మింగ్. ఓరల్ స్టిమ్మింగ్లో ఏంటంటే వాళ్ళు వాళ్ళ క్లాత్ తీసుకొని వాళ్ళే బైట్ చేసుకుంటూ ఉంటారు, లేకపోతే ఏదైనా టాయ్స్ నోట్లో పెట్టేసుకోవడము, ఏదో ఒకటి ఓరల్ స్టిమ్మింగ్ చేస్తూ ఉంటారనమాట. ఇలాంటి సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆ పిల్లల్లో మనం గమనిస్తూ ఉంటాము. నెక్స్ట్ కమ్ టు ద టాక్టైల్ స్టిమ్మింగ్. ఇది ఎక్కువ పిల్లలు ఏం చేస్తుంటారంటే టాక్టైల్ స్టిమ్మింగ్ ఉన్న వాళ్ళు, టాక్టైల్ అంటే టచ్ అనమాట. టచ్ స్టిమ్మింగ్ అంటే సెన్సరీలో అంటే లైక్ వాళ్ళు ఏమంటే వాళ్ళకి సెన్సరీ వీక్ ఉంటుంది కాబట్టి ఎక్కువ నీడ్ కావాలనిపిస్తుంది. అప్పుడు ఎవరైనా పర్సన్స్ ఉంటే ఎక్కువ టచ్ కోరుకుంటూ ఉంటారు. కొంతమంది చిన్నపిల్లలు ఏడుస్తూ ఉంటారు, బట్ వాళ్ళని మనం ఎప్పుడు టచ్ అంటే ఎత్తి పెట్టుకుని టచ్ చిన్నపిల్లలు అంటే సెన్సరీ సీకింగ్ నీడ్ ఉన్న పిల్లలు టచ్ ఇచ్చామనుకోండి కామ్ అవుతారు అనమాట. అలాంటి సైన్స్ అండ్ సిమ్టమ్స్ అనేది టాక్టైల్ సీకింగ్లో మనం గమనిస్తూ ఉంటాం. లైక్ ఆల్వేస్ టచ్ని ఇంకా టచ్ సెన్సెస్ని ఇంకా నీట్గా ఫీల్ అవుతూ ఉండడం అనేది మనం ఎక్కువ టాక్టైల్ సీకింగ్లో చూస్తూ ఉంటాము. నెక్స్ట్ కమ్ టు ద ఇప్పుడు వీళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది ఒక్కొక్క టైప్ ఆఫ్ స్టిమ్మింగ్కి మనం ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది చూసుకున్నట్లయితే ఫస్ట్ మూమెంట్ స్టిమ్మింగ్ తీసుకున్నామంటే వాళ్ళ బాడీ మూమెంట్స్ అన్కంట్రోల్డ్గా చేస్తారు కాబట్టి ఫస్ట్ మనము వాళ్ళని పనిష్ చేయకుండా రీప్లేస్మెంట్ బిహేవియర్స్ అనేది మనం నేర్పిస్తూ హ్యాండ్ ఫ్లాపింగ్ నుంచి డీవియేట్ అవుతూ దాన్ని మెల్లగా రెడ్యూస్ చేయడానికి కొన్ని ట్రీట్మెంట్స్ అనేది మనం ఇస్తూ ఉంటాము. లైక్ ఎలాంటి ఇప్పుడు వాళ్ళు
ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి, ఏ సిచ్యువేషన్లో వాళ్ళు మూమెంట్స్ చేస్తున్నారు, ఏ సిచ్యువేషన్లో వాళ్ళు స్టిమ్మింగ్స్ చేస్తున్నారు అనేది పేరెంట్స్ అయినా థెరపిస్ట్ అయినా ఫస్ట్ అండ్ షుడ్ అబ్జర్వ్ చేయాలి. అంటే ఓవర్ ఎగ్జైట్ అయినప్పుడు చేస్తున్నాడా, లేదంటే వాడికి నచ్చని వర్క్స్ మనం చేసినప్పుడు అలా ఫ్లాప్ చేస్తున్నాడా. సో ఫస్ట్ అలాంటి ట్రిగ్గర్ పాయింట్స్ నోటీస్ చేసుకొని సో ఆ ట్రిగ్గర్ పాయింట్స్ని మనం మేక్ ష్యూర్గా అవాయిడ్ చేసుకుంటూ వస్తే కూడా రెడ్యూస్ అవుతుంది. దెన్ ఇప్పుడు మూమెంట్ స్టిమ్మింగ్కి ఇన్ డీటెయిల్ ట్రీట్మెంట్ ఏమి ఇస్తామంటే వాల్ పుషప్స్ ఇస్తాం. వాల్ పుషప్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే కొంచెం మనం వాళ్ళకి ఆ బిహేవియర్ అన్కంట్రోల్డ్ బిహేవియర్ని రీప్లేస్మెంట్ చేస్తాం అనమాట. అప్పుడు వాళ్ళకి సెన్సరీ నీడ్ అనేది సాటిస్ఫై అయ్యి బ్రెయిన్ కామ్ అవుతుంది. ఒక వాల్ని పుష్ చేయమని చెప్పడం, లేకపోతే యానిమల్ వాక్స్ లైక్ ఫ్రాగ్ వాక్, బియర్ వాక్ ఇలాంటివి చేయించడము, హెవీ వెయిట్ లిఫ్టింగ్ చేయించడము, లేకపోతే జంపింగ్ చేస్తారు బట్ అన్కంట్రోల్డ్ జంప్ని మనం కంట్రోల్డ్ జంప్గా రీప్లేస్ చేయాలన్నమాట. అంటే లైక్ 5 times జంప్ చెయ్యి అన్న టాస్క్ని వాళ్ళకి ఇవ్వాలి. సో దానివల్ల వాళ్ళకి సెన్సరీ ఇన్పుట్ కూడా ప్రాపర్గా ఫీడ్ అవుతుంది బ్రెయిన్కి. ఇలాంటి ట్రీట్మెంట్ మెయిన్గా మనం మూమెంట్ స్టిమ్మింగ్ ఉన్న వాళ్ళకి చేయిస్తూ ఉంటాం. నెక్స్ట్ కమ్ టు ది టాక్టైల్ స్టిమ్మింగ్. టాక్టైల్ స్టిమ్మింగ్ ఆర్ టచ్ స్టిమ్మింగ్ అంటే సెన్సరీ కాబట్టి ఎక్కువ మనం వీళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తామంటే సెన్సరీ ప్లే లైక్ శాండ్ ప్లే కానీ, క్లే ప్లే కానీ, వాటర్ ప్లే కానీ, రైస్ బ్యాండ్లో బీట్స్ వేపించి తీపించడం కానీ, లైక్ డీప్ ప్రెషర్స్ ఇవ్వడం కానీ, లేకపోతే సాఫ్ట్ అండ్ హార్డ్ ఐటమ్స్ ఇలాంటి టాక్టైల్స్ని వాళ్ళతో ప్లే చేయించి లైక్ టచ్ ఇలాంటి సెన్సరీ యాక్టివిటీస్ అనేది మనం చేపిస్తూ ఉంటాము ఎక్కువ సెన్సరీ సీకింగ్ ఉన్న వాళ్ళకి, లైక్ టాక్టైల్ సెన్సరీ సీకింగ్ ఉన్న వాళ్ళకి. నెక్స్ట్ కమ్ టు ద ఓరల్ స్టిమ్మింగ్. ఓరల్ స్టిమ్మింగ్ ఉన్న వాళ్ళకి మనం ఏం చేస్తాం, వాళ్ళు క్లాత్స్ అలా చేస్తుంటారు కాబట్టి అలా కాకుండా ఇప్పుడు టంగ్ బైటింగ్ అనేది ఒకటి ఉంటుంది, ఓరల్ మసాజ్కి యూజ్ చేస్తుంటారు స్పీచ్ వాళ్ళు. సో దానిని బట్టి చివ్ చేయమంటాం. సెన్సరీ ట్యూబ్ ఉంటుంది లోపల ఓరల్ మౌత్లో పెట్టుకునేది, అవి కొంచెం సాఫ్ట్గా బట్ సెన్సరీ ఇన్పుట్ ఉంటుంది కాబట్టి అలాంటివి చివ్ చేయించడం. లైక్ సాఫ్ట్ ఐటమ్స్ కాకుండా పిల్లలకి కొంచెం హార్డ్ ఐటమ్స్ స్నాక్స్ లైక్ బిస్కెట్స్ అలాంటిది ఇవ్వడం వల్ల కూడా ఓరల్ స్టిమ్మింగ్ని మనం రీప్లేస్ గుడ్ బిహేవియర్తో రీప్లేస్ చేస్తే ఆటోమేటిక్గా సెన్సరీ ఇన్పుట్ అనేది ప్రాపర్గా వెళ్ళి వాళ్ళకి ఆ బిహేవియర్ అనేది రెడ్యూస్ అవ్వడం మనం చూస్తుంటాం. నెక్స్ట్ కమ్ టు ద ఆడిటరీ స్టిమ్మింగ్. ఆడిటరీ స్టిమ్మింగ్ ఉన్న వాళ్ళకి మనం ఏం చేస్తాం, సౌండ్స్కి ఎక్కువ ఇయర్స్ క్లోజ్ చేసేసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తామంటే లైక్ మంచి మ్యూజిక్ పెట్టి అలవాటు చేయించడం, లైక్ రైమ్స్ కానీ, అంటే రైమ్స్ అంటే మరీ ఎక్కువ కాదు, చిన్న కామ్ మ్యూజిక్తో ఉన్న రైమ్స్ అలవాటు చేయించడం, లేకపోతే మ్యూజికల్ గేమ్స్ ఆడిపించడము ఇలాంటివి మనం చేయిస్తూ ఉంటాం అనమాట. ఆడిటరీ స్టిమ్మింగ్ ఉన్న వాళ్ళకి లైక్ హెడ్ ఫోన్స్ కూడా పెట్టి వాళ్ళకి ఆ సౌండ్ని మంచి వేలో అంటే ఇరిటేట్ కాకుండా వాళ్ళకి మనము రీప్లేస్ చేస్తూ ఉంటాం అనమాట. నెక్స్ట్ కమ్ టు ద నెక్స్ట్ విజువల్ సీకింగ్. ఎక్కువ పిల్లలు ఫ్యాన్ రొటేటరీ మూమెంట్స్ని చూస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తామంటే ఎక్కువ డార్క్ రూమ్ యాక్టివిటీస్ చేపిస్తూ ఉంటాం. డార్క్ రూమ్ యాక్టివిటీస్ కానీ, ఫజిల్ గేమ్స్ ఇవ్వడం, మ్యాచింగ్ గేమ్స్ ఇవ్వడం ఇలాంటివి చేయించడం వల్ల వాళ్ళకున్న ఆ సైడ్ సీకింగ్, విజువల్ బిహేవియర్, విజువల్ స్టిమ్మింగ్ని రెడ్యూస్ చేయొచ్చు. ఇంకా మనం రీప్లేస్ చేస్తాం కాబట్టి వాళ్ళకి సెన్సరీ నీడ్ కూడా ప్రాపర్ వేలో వెళ్తుంది. లైక్ ఎలాగంటే డార్క్ రూమ్లో తీసుకెళ్ళి లైక్ ఏదైనా యాక్టివిటీ లైక్ బీడ్స్ ఎక్కించమని బ్రైట్నెస్ని తగ్గించి డిమ్ లైట్లో యాక్టివిటీస్ చేయించామంటే ఆటోమేటిక్గా వాళ్ళ ఐ నీడ్ అనేది కూడా సాటిస్ఫై అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇలాంటి యాక్టివిటీస్ అనేది 5 types ఆఫ్ స్టిమ్మింగ్ ఉన్న వాళ్ళకి ఇలా ఏ స్టిమ్మింగ్ పిల్లలు ఎక్కువ చేస్తున్నారో దాన్ని బేస్ చేసుకొని మనం బిహేవియర్ని రీప్లేస్ చేస్తూ ఉంటాం. స్టిమ్మింగ్ ఉన్న వాళ్ళని మనం డైరెక్ట్గా స్టిమ్ చెయ్యొద్దు అని పేరెంట్స్ కానీ థెరపిస్ట్ కానీ అంటే లైక్
డైరెక్ట్గా అవాయిడ్ చేయించడం కన్నా ఇలా రీప్లేస్మెంట్ బిహేవియర్ చేయించడం వల్ల స్టిమ్మింగ్ అనేది రెడ్యూస్ అవుతూ వస్తుంది. ఎందుకు డైరెక్ట్గా చేయించకూడదు అంటే, ఇప్పుడు పిల్లవాడు హ్యాండ్ ఫ్లాప్ చేస్తున్నప్పుడు వాడికి మనము హ్యాండ్ ఫ్లాప్ చేయొద్దు అంటే తనకి అర్థం అవ్వదు. ఎందుకంటే తనకు కావాలి, సెన్సరీ ఇన్పుట్ నీడ్ ఉంటుంది కాబట్టి తను చేస్తున్నాడు. సో మనం దానికి ఆల్టర్నేటివ్ బిహేవియర్ చేయించి అప్పుడు అది రెడ్యూస్ అవుతుంది అనమాట. ఎందుకు చేయించకూడదు అంటే ఆ టైంలో వాళ్ళు ఎగ్జైట్ అయితే ఇంకా ఫ్లాపింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో డైరెక్ట్గా పనిష్ చేయడం కన్నా రీప్లేస్మెంట్ బిహేవియర్తో వాళ్ళకి టీచ్ చేయడం అనేది బెటర్ ట్రీట్మెంట్ అనమాట. మెయిన్గా ఈ ట్రీట్మెంట్స్ మెయిన్గా హోమ్ టాస్క్ ఏమంటే, స్టిమ్మింగ్ ఉన్న వాళ్ళకి వాల్ పుషప్స్, వెయిట్ లిఫ్టింగ్, నెక్స్ట్ యానిమల్ వాక్స్, లేకపోతే ఫజిల్ గేమ్స్, లేకపోతే డార్క్ రూమ్ యాక్టివిటీస్, బబుల్ ప్లే, ఓరల్ స్టిమ్మింగ్ ఉన్న వాళ్ళకి బబుల్ ప్లే, ఇలాంటివి మెయిన్గా హోమ్లో చేయించవచ్చు. సో ఇలాంటివి మనం థెరపీలో కూడా ట్రైన్ చేస్తూ ఉంటాం స్టిమ్మింగ్కి. సో దీస్ ఆర్ ద ట్రీట్మెంట్ ఫర్ ద స్టిమ్మింగ్. థ్యాంక్ యూ.